గైస్ మనం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే మీరేం చెప్తారో నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. సో, నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడైతే ఎక్కువగా తిన్నది ఇడ్లీ అండ్ కోకోనట్ వాటర్ అనమాట. సో, నేను ఈ ఇడ్లీ ఎక్కువ ఎందుకు తినేదాన్నంటే ఆ టైంలో బాగా వామిటింగ్స్ అయ్యేవి. ఇంక వేరేవేమన్నా తిన్నా కూడా. బట్ ఇడ్లీ తిన్నా కూడా వామిటింగ్స్ అయ్యేవి. బట్ అదే ఒక్కటే తినాలనిపించేదనమాట. సో, నాకు వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా అయితే కోకోనట్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అయ్యేది నాకు. బట్ ఆ కోకోనట్ వాటర్ తాగినప్పుడు కూడా చాలా మంది చెప్పేవారు ఫస్ట్ ట్రైమిస్టర్‌లో కోకోనట్ వాటర్ అనేది మంచిది కాదు. కోకోనట్ వాటర్ తాగితే బేబీ హెయిర్ గ్రోత్ ఉండదు. సరిగ్గా ఫార్మ్ అవ్వదు హెయిర్ అది అని చెప్పి. ఫ్యాక్ట్ ఏంటంటే కోకోనట్ వాటర్ వల్ల హెయిర్ గ్రోత్‌లో కానీ, కలర్‌లో కానీ ఏం చేంజ్ ఉండదు. జస్ట్ మనం హైడ్రేషన్ పర్పస్ కానీ, డైజెషన్ పర్పస్ కానీ తీసుకోవడమే తప్ప బేబీలో అయితే కోకోనట్ వాటర్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. సో, మన సొసైటీలో ఇలాంటి మిత్స్ చాలానే ఉన్నాయి. అంటే సొసైటీ చెప్పిందంతా మిత్స్ అనే చెప్పట్లేదు. బట్ చాలా ఉన్నాయి. సో, ఏవి మిత్స్, ఏవి ఫ్యాక్ట్స్ అనేదైతే మనకి అవేర్‌నెస్ అనేది ఉండాలనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.